గోవా పోలీసుల చేతికి అనూహ్యంగా సైకో కిల్లర్ చిక్కాడా? గోవాలో వారం క్రితం రష్యా మహిళల జంట హత్య కేసులో నిందితుడే సైకో కిల్లరా? కేవలం రబ్బర్ బ్యాండ్ కోసమే ఆ ఇద్దరు మహిళలతో చంపేస్తాడా? ఇంకో ఐదుగురిని చంపినట్టుగా విచారణలో తేలిందా? అసోం మహిళ హత్యలో సైకో కిల్లర్ పాత్ర ఉందా అంటే రష్యా మహిళల జంట హత్య కేసులో నిందితుడి విచారణలో బయటపడుతున్న షాకింగ్ విషయాలు అవునని అంటున్నాయి. అలెక్సీ లియోనోవ్ అనే రష్యన్ జాతీయుడు ఈ దారుణాలకు పాల్పడ్డట్టుగా పోలీసు విచారణలో వెల్లడైంది. కేవలం తీసుకున్న డబ్బుతో పాటుగా రబ్బర్ బ్యాండ్ కోసమే ఆ సైకో కిల్లర్ ఇద్దరు స్నేహితులను గొంతు కోసి తాడుతో బిగించి హత్య చేసినట్టుగా తేలింది. మరి విచారణలో అతడు చెబుతున్నట్టుగా అతడి చేతుల్లో దారుణ హత్యకు గురైన ఆ ఐదుగురు ఎవరు, ఇంకా అతడు ఎంతమందిని చంపాడనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు అందరినీ షాకుకు గురి చేస్తున్నాయి. గోవాలో రష్యా మహిళల జంట హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నిందితుడు అలెక్సీ లియోనోవ్ అనే రష్యన్ జాతీయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు షాకుకు గురవుతున్నారు. ఇద్దరు స్నేహితులు అతడు కేవలం తీసుకున్న అప్పు, అదేవిధంగా రబ్బర్ బ్యాండ్ కోసమే దారుణంగా హతమార్చినట్టుగా విచారణలో తేలింది. మోర్జీమ్ గ్రామంలో తొలుత తన స్నేహితురాలు 37 ఏళ్ల ఎలీనా వనివాను గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాంబోలకు వెళ్లి మరో స్నేహితురాలు ఎలీనా కాస్త్రోవా గొంతుకు తాడు బిగించి హతమార్చినట్టుగా అలెక్సీ తెలిపాడు. ఈ హత్యలు అనుకోకుండా జరిగినవే అని డ్రగ్స్ మత్తులున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఫైర్ డాన్సర్ అయిన ఎలీనా కాస్త్రోవా ఫైర్ వర్క్ ఆర్టిస్ట్ అయిన లియోనోవ్ నుంచి రబ్బర్ రింగ్తో పాటుగా కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. వనీనా కూడా అతడి నుంచి కొంత అప్పు తీసుకుందని, ఇద్దరు తిరిగి వాటిని చెల్లించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరితో గొడవపడి నిందితుడు 2 రోజుల్లో ఇద్దరిని హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ హత్యలు ముందుగా ప్లాన్ చేసినవి కాదని, అనుకోకుండా జరిగిపోయాయని, ఆ సమయంలో నిందితుడు ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసు విచారణలో బయటపడింది. ఇలా ఉంటే బబుల్ ఆర్టిస్ట్ అయిన ఎలీనా వనీవా జనవరి 10న ఇండియాకు వచ్చిందని, కాస్త్రోవా డిసెంబర్ 25నే నిందితుడు కలిసి గోవాలో ఉందని గుర్తించారు. కాస్త్రోవా అలెక్సీల ప్రదర్శనల కోసం దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లి తరచూ గోవాకు వస్తున్నట్టుగా విచారణలో తేలింది. దీర్ఘకాలిక వీసాతో ఇండియాకు వచ్చిన నిందితుడు అలెక్సీ దేశంలో పలు నగరాల్లో తిరిగినట్టుగా తెలిసింది. చిన్న చిన్న పనులు చేస్తూ రోజంతా పయనిస్తూ ఉండేవాడని గుర్తించారు. అయితే ఇతడు సీరియల్ కిల్లర్ అన్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అలెక్సీ మరో 5గురిని కూడా హతమార్చినట్టు అంగీకరించాడు. దీంతో షాక్ తిన్న పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. అయితే తనతో గొడవలున్న మరో 5గురిని కూడా చంపినట్టుగా అంగీకరించిన నిందితుడు వారి పేర్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారించగా అతడు చెప్పిన ఆ 5గురు ప్రాణాలతోనే ఉన్నట్టుగా తేలింది. అలెక్సీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉంటున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. గోవా పోలీసులు అలెక్సీ ఫోన్లో 100 మందికి పైగా మహిళలు, 2 పురుషుల ఫోటోలు కూడా గుర్తించారు. చిన్న విషయాలకి చిరాకు పడేవాడని, కానీ వారితో త్వరగా స్నేహం కూడా చేసేవాడని తేలింది. ఇలా ఉంటే గోవాలో అసోం మహిళ హత్యతో కూడా నిందితుడు అలెక్సీకి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 12 తన ఇంట్లో శవమే కనిపించిన అసోం మహిళ మృదుస్మిత సైకియా హత్యతో అలెక్సీకున్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళకు అలెక్సీకి చాలా కాలంగా పరిచయం ఉంది. వారు చాలాసార్లు కలిసే గోవాకు వచ్చేవారు. సైకియా హత్యకు ఒక రోజు ముందు జనవరి 11 ఇద్దరు కలిసే ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఉంటే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ మహిళ డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా మరణించింది. మరోవైపు గతంలో గోవాలో దాడి కేసుల్లో కూడా అలెక్సీ పాల్గొన్నాడు. కానీ అతడిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసు విచారణలో బయటపడింది. ఏది ఏమైనా అలెక్సీ నేర చరిత్ర చూస్తే సైకోతో పాటు సీరియల్ కిల్లర్లా ఉన్నాడు. దీంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.